శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్తుతిస్తూ ధర్మపురి శ్రీ శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని 36వ పద్యం. అమరేంద్ర వినుత నేనతి దురాత్ముడనంచు కలలోననైనను కనుల పడవు. నీవు ప్రత్యక్షమై నిలువకుండిన మానే దొడ్డగానొక యుక్తి దొరకెనయ్యా. గట్టి కొయ్యను తెచ్చి ఘనముగా ఖండించి నీ స్వరూపము చేసి నిలుపు కొంచు. ధూప దీపములిచ్చి తులసితో పూజించి నిత్య నైవేద్యముల్ నేమముగను. నడుపుచును నిన్ను కొలిచెద నమ్మి బుద్ధి. నీ ప్రపంచంబు కలిగే నాకు ఇంతే చాలు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. దేవేంద్రునిచే కీర్తించబడే ఓ నరసింహస్వామి, నేను చాలా దుర్మార్గునని భావించి నీవు కనీసం నా కలలో కూడా నాకు కనిపించడం లేదు. సరే, నీవు నా ముందు ప్రత్యక్షంగా నిలబడకపోతే మానేయి, పర్వాలేదు. కానీ నాకు ఒక్క గొప్ప ఉపాయం దొరికిందయ్యా. నేను ఒక గట్టి చెక్కను కొయ్యను తీసుకువచ్చి దాన్ని అందంగా చెక్కి నీ స్వరూపంగా నీ విగ్రహంగా తయారు చేసి నా ఇంట్లో నిలబెట్టుకుంటాను. ఆ విగ్రహానికి ధూప దీపాలు సమర్పించి తులసీ దళాలతో పూజిస్తూ ప్రతిరోజు ఎంతో నియమంగా నైవేద్యాలు పెడతాను. ఇలా నా బుద్ధిలో పూర్తి నమ్మకంతో నిరంతరం నిన్ను కొలుచుకుంటాను. నాకు ఈ విధంగా నీ ప్రతిరూపం, నీ సాన్నిధ్యం దొరికింది. నాకు ఇంతవరకే చాలు అని అనుకుంటాను అని భగవంతునిపై తనకున్న మధురమైన భక్తిని, చనువును ఎంతో అందంగా వ్యక్తపరిచారు. శ్రీ నరసింహస్వామి దివ్య కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ, ఈ నరసింహ శతకం సిరీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తర్వాతి పద్యం కోసం మన భగవద్గీత తెలుసుకుందాము యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ తత్సత్.